హాయ్ వ్యూయర్స్, ఈరోజు గారెలు ఎలా చేసుకోవాలి దానికి కావాల్సినవి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కప్పులు మినపగుళ్ళు నానబెట్టుకొని ఇలా పిండిలా చేసుకోవాలి. అందులో కప్పు ఇడ్లీ రవ్వ, కప్పు వచ్చేసరికి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. గారెల పిండి ఎలా కలుపులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కలుపుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కరివేపాకు వేసుకుందాము. సన్నగా కట్ చేసుకొని మనం బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇడ్లీ రవ్వ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, అవసరం లేదనుకుంటే వద్దండి. ఎందుకంటే గారెలు అనేవి ఏంటంటే చాలా క్రంచీగాను కరకల్లాడుతూను చాలా బాగుంటాయి. మేమైతే ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాము. అందులో కొంచెం జీలకర్ర కూడా, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మొత్తం పిండి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపేసుకోవాలండి. మనం మొత్తం ఐటమ్స్ మొత్తం యాడ్ చేసేసుకున్నాం కదా, అవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా. సో మన గారెల పిండి అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం గారెల పిండి మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఆ పిండి మొత్తం అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. పిండి మొత్తం కలిపి పెట్టుకున్న పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి కూడా మెత్తగా చాలా బాగుంటాయి, గారెలు కూడా చాలా నీట్గా కూడా వస్తాయి. ఇప్పుడు మనం గారెలు మొత్తం ఇప్పుడు నూనెలో వేసేసుకుందాము. ఇలా చేసేసుకున్నాం. ఇలా నూనెలో వేసేసుకున్నాం. ఇలా నూనెలో బాగా డీప్ చేసుకోవాలి. మన గారెలు అయితే రెడీ అయ్యి వచ్చేసినాయి. సో ఇదండి, గారెలు అయితే రెడీ అయిపోయినాయి వేడివేడిగా. మనం ఇందులో పుట్నాల పప్పు, పల్లీ చట్నీ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.